జాగృతి పార్టీలో చేరడానికి గల ప్రధాన కారణం? సామాజిక తెలంగాణ లక్ష్యంగా అట్టడుగు వర్గాలకు న్యాయం చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు పార్టీ ఏర్పాటు చేయబోతున్నది. కాబట్టి ఒక బలమైనటువంటి నమ్మకంతో జాగృతిలో చేరడం జరిగింది. మీ జిల్లానే కదా రేవంత్ రెడ్డి గారు సీఎం అయింది అంటే, ఒక సీఎం అయి ఉండి సొంత జిల్లాని డెవలప్ చేసుకోలేకపోతున్నాడా? ఢిల్లీకి మూటాలు మోయడం తప్ప తెలంగాణ ప్రాంత అభివృద్ధి పైన ఎట్లాంటి చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి మా జిల్లా నుంచి ఎన్నికైతే మేము సిగ్గుపడుతున్నాం. గద్వాల్ అభివృద్ధి కోసం మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పేసి గతంలో కూడా చెప్పుకున్నారు. సో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కూడా మీకు డెవలప్మెంట్ అవ్వట్లేదా? నిజంగా ఒక విలువలు లేని రాజకీయం మా గద్వాల కొనసాగుతుంది. ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళి ఇంకో రాజకీయ పార్టీలోకి వెళ్ళి కేవలం వాళ్ళ వ్యాపారాల కోసం కంకర మిషన్లు, కాంట్రాక్టర్లు, రకరకాల వ్యాపారాల కోసం వెళ్ళినారు తప్ప అభివృద్ధి పేరుతో ప్రజలను పొలిటికల్ పార్టీలు అన్నప్పుడు వెనుపోటుదారులు ఉంటారు, తొక్కడాలు ఉంటాయి, తొక్కించుకోవడాలు ఉంటాయి. సో మరి ఇంత చిన్న ఏజ్ లో ఉన్నటువంటి రంజిత్ తోటి సాధ్యమయ్యే పని? మేము నడిగడ్డ హక్కుల పోరాట సమితి ద్వారా అనేక పోరాటాలు చేస్తున్నాం. అక్కడ మాకు విద్య కావాలని, వైద్యం కావాలని, అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కావాలని, 70 ఏళ్ల కుటుంబ పాలన మా అణచివేతపై ప్రశ్నిస్తూ, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుండడంపై ప్రశ్నిస్తూ అనేక పోరాటాలు చేస్తున్న క్రమం లోపల ఖచ్చితంగా సాధ్యమైందని ఒక నమ్మకం ఉంది. ఒకే ఫ్యామిలీ, ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు గద్వాల్ని వెళ్తున్నారు. అట్లాంటిది ఆ ఫ్యామిలీని కాదని మీలాంటి వాళ్ళు ఒక ప్రత్యామ్నాయ వేదిక రావాలా, ప్రత్యామ్నాయ వ్యక్తి రావాలా, వారి కుటుంబీకులు కాదనేది ఒక బలమైన వాంఛ ఉన్నది మా ప్రాంత ప్రజలకు. ప్రజలకు ఆ నమ్మకం రావాలా, ఎస్ ఈయనైతే మా కోసం నిలబడతాడు, మా కోసం కొట్లాడతాడు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతాడనే నమ్మకం వచ్చిన రోజు సో కవిత గారు రాణిస్తారు అని నమ్మకం ఉందా మీకు? ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండి వారిని హక్కును చేర్చుకొని వారి తరఫున గొంతెత్తి ప్రశ్నించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నేత తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత గారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈరోజు మనతో పాటు జాగృతి పార్టీ రాష్ట్ర నాయకులు, గద్వాల్ జిల్లా నియోజకవర్గం రంజిత్ గారు ఉన్నారు. సో రంజిత్ గారు దాదాపుగా 2000 నుంచి 3000 మందితోటి 200 కార్లలో కూడా ఇక్కడ జాగృతి పార్టీలో చేరడం అనేది జరిగింది. సో మరి ప్రధాన పార్టీలు ఉండగా జాగృతి వైపే ఎందుకు చూశారు? గతంలో చేసినటువంటి రంజిత్ పోరాటాలను చూసి ఏ పార్టీ అయినా సరే కండ్లకు అద్దుకొని మరీ తీసుకుంటుంది. సో మరి కవిత గారిని నమ్మడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నామన్న. సో ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే పోరాటాలు చేసి మీకు కొత్త ఏం కాదనుకుంటా. తెలంగాణ ఉద్యమం నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అండ్ ఎలాంటిది జాగృతి పార్టీలో చేరడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో, పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఆకాంక్షల కోసమైతే, ఏ ఆశయాల కోసమైతే రాష్ట్రం ఏర్పాటైందో, ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరుల ఆశయాలు సాధించలేకపోవడం, ఒక అహంకార పాలన కొనసాగించడం, ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా కేవలం అవినీతిపైనే ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ, అమరుల ఆశయాలను కించపరుస్తూ, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన క్రమంలో ఆనాటి కాంగ్రెస్ పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అనేక వర్గాలకు న్యాయం చేస్తామని, నిరుద్యోగులకు, రైతులకు, కార్మికులకు, కర్షకులకు, మహిళలకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి, మేము ఒక ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పేసి ఈయన కూడా అధికారంలోకి వచ్చింది. ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అన్యాయంగా, అక్రమంగా ఒక అహంకార పాలన కొనసాగించిందో, దానికి రెట్టింపుతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన కూడా అట్లే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 3 సంవత్సరాలుగా వస్తున్నా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా తిరిగి మళ్ళీ ప్రజలను అదే రకంగా అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుకనే ఇప్పుడు ప్రజలు రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. సరే, గతంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, ప్రస్తుతం నాటి కాంగ్రెస్ ఫెయిల్ అయింది. మరోవైపు ఈ క్రమం లోపల తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవితక్క గారు సామాజిక తెలంగాణ లక్ష్యంగా అట్టడుగు వర్గాలకు న్యాయం చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు పార్టీ ఏర్పాటు చేయబోతున్నది. సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ఏర్పాటు చేయబోతున్నది. కాబట్టి ఒక బలమైనటువంటి నమ్మకంతో జాగృతిలో చేరడం జరిగింది. అయితే అన్న మీ గద్వాల్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే, పాలమూరు జిల్లాని ఈరోజు నేను కోటి రత్నాల వీణగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. తర్వాత దాదాపుగా 12 సీట్ల వరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది. అండ్ ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాలంటే, గద్వాల్ అభివృద్ధి కోసం మీ ఎమ్మెల్యే సో కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పేసి గతంలో కూడా చెప్పుకున్నారు. సో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కూడా మీకు డెవలప్మెంట్ అవ్వట్లేదా?
కాంగ్రెస్ లోకి వెళ్ళినా కాలేదు. గతంలో మరి ఎవరున్నారు? ఈయననే ఉన్నాడు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు? ఈయననే ఉన్నారు. అంటే మొదటిసారి ఈయన గెలవలేకపోయినా ఈయన ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నది. జడ్పీ చైర్మన్ గా ఈయన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. 2000 మొన్నటి జరిగిన ఎన్నికల లోపల రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అధికారంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. 10 ఏళ్ళలో ఈయన అభివృద్ధి మరి ఇప్పటికెందుకు వెళ్ళినట్టు? కేవలం వాళ్ళ వ్యాపారాల కోసం, కంకర మిషన్లు, కాంట్రాక్టర్లు, రకరకాల వ్యాపారాల కోసం వెళ్ళినారు తప్ప అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికే. నిజంగా ఒక విలువలు లేని రాజకీయం మా గద్వాల్లో కొనసాగుతుంది. ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళి ఇంకో రాజకీయ పార్టీలోకి వెళ్ళి లేదు నేను వేసుకున్నది దేవుని కండు అని ఒకవైపు ప్రజలకు చెప్తూ, లేదు టెక్నికల్ గా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పేసి స్పీకర్ కు చెప్తూ రకరకాలుగా నాటకాలు ఆడుతున్న పరిస్థితి ఉన్నది. ప్రజలు అక్కడ విసిగి వేశారు. అరే ఏంది ఇట్లాంటి ఎమ్మెల్యేనా మేము ఎన్నుకున్నది? ఈ ఎమ్మెల్యేకి మేము ఓట్లేసింది? ఒక పార్టీ వేదిక ద్వారా గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి నిస్సిగ్గుగా నిర్లక్ష్యంగా ఎట్లా ఈ రకమైన సమాధానాలు విని ప్రజలు మేమే ఈ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి ఈ ఎమ్మెల్యేను మేము అవమానపడుతున్నాం అక్కడ ఆ ప్రాంతంలో. మీరు గతంలో నాడిగట్ దానికోసం కూడా భారీగా ఉద్యమాలు చేపట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు పొలిటికల్ పార్టీలు అన్నప్పుడు వెన్నుపోటుదారులు ఉంటారు, తొక్కడాలు ఉంటాయి, తొక్కించుకోవడాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్న. సో మరి ఇంత చిన్న ఏజ్ లో ఉన్నటువంటి రంజిత్ తోటి సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా ఏముంటది అనుకుంటే కానిది ఏముంటుంది చెప్పండి. ఖచ్చితంగా మా పోరాటం అక్కడ ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కోసం, మా ప్రాంతంలో విద్య, వైద్యం అనేక రకాలుగా వెనకబాటుతనానికి గురైంది, నిర్లక్ష్యానికి గురైంది. కుటుంబ పాలనలో ప్రజలు అక్కడ అణచివేయబడ్డారు. అట్టడుగు వర్గాలు ముఖ్యంగా ఆత్మగౌరవం లేని పరిస్థితి ఉన్నది. 70 ఏళ్ళు కేవలం ఒకే కుటుంబం పరిపాలిస్తుంది. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గతంలో వాళ్ళ అత్త, అంతకుముందు వాళ్ళ మామ, ఇంకో తర్వాత వాళ్ళ మామ, వాళ్ళ యొక్క మామ, ఇట్లా వీరే పరిపాలిస్తున్నాడు తప్ప ఇంకా ఎవరు కూడా ఒకసారి ఒక గట్టు భీముడు, ఒక బీసీ ఎమ్మెల్యే తప్ప మొత్తం ఒక కుటుంబ పాలన లోపల మా ప్రాంతం నలిగిపోయింది. వీళ్ళకు ఎక్కడ కూడా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం వ్యాపారాల కోసం, అధికారం కోసం వీళ్ళు రాజకీయ పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. అక్కడ ఉన్నటువంటి వీరికి నీరు ఇవ్వాలా, విద్య ఇవ్వాలా, వైద్యం ఇవ్వాలా, సాగునీరు అందించాలా, రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేయాలనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. ఎక్కడ చదివిస్తే, విద్య ఇస్తే వీళ్ళు చైతన్యమవుతారో, చైతన్యమైన సమాజం మమ్మల్ని ప్రశ్నిస్తుందనే ఉద్దేశంతో ఎన్నికలప్పుడు మాత్రమే అనేక కల్లబొల్లి మాటలు చెప్తూ వాళ్ళని మత్తులో ఉంచుతూ, మభ్యపెడుతూ, భయపెడుతూ, ఈ రకరకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ ఓట్లు కొని ఒక అప్రజాస్వామికంగా వాళ్ళు ఎన్నికవుతున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి మా ప్రాంతం పట్ల, మా నడిగడ్డ ప్రాంతం పట్ల ఎక్కడ వరకు చిత్తశుద్ధి లేదు. అందుకనే మేము నడిగడ్డ హక్కుల పోరాట సమితి ద్వారా అనేక పోరాటాలు చేస్తున్నాం. అక్కడ మాకు విద్య కావాలని, వైద్యం కావాలని, అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కావాలని, 70 ఏళ్ల కుటుంబ పాలన మా అణచివేతపై ప్రశ్నిస్తూ, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుండడంపై ప్రశ్నిస్తూ అనేక పోరాటాలు చేస్తున్న క్రమం లోపల ఖచ్చితంగా సాధ్యమవుతుందని ఒక నమ్మకం ఉంది. ప్రజలు చైతన్యమైన రోజు, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు చైతన్యమైన రోజు ఏదో ఒక రోజు మార్పు రాక తప్పదు అని మీరు అన్నారు. ఒకే ఫ్యామిలీ, ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు వెళ్తున్నారు, గద్వాల్ని వెళ్తున్నారు. అట్లాంటిది ఆ ఫ్యామిలీని కాదని మీలాంటి వాళ్ళు రేపు రాజకీయాలకు వచ్చి ఒకవేళ నేను ఎమ్మెల్యే అయ్యి నేను మంచి చేస్తాను, నేను అప్పుడు పోరాడినా, ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వండి అంటే జనాలు అవకాశం ఇస్తారు అనుకుంటున్నారా? మీ గద్వాల్ ప్రజల మీద నమ్మకం ఉందా మీకు? ప్రజల మీద ఖచ్చితంగా నమ్మకం ఉందండి. ఒక ప్రత్యామ్నాయ వేదిక రావాలా, ప్రత్యామ్నాయ వ్యక్తి రావాలా, వారి కుటుంబీకులు కాదనేది ఒక బలమైన వాంఛ ఉన్నది మా ప్రాంత ప్రజలకు. ఒక అవకాశం లేక రాజకీయ పార్టీలు కూడా కేవలం ఆ కుటుంబానికే బీఫాములు ఇస్తూ వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేస్తారు. ఎందుకోసం అంటే అట్లాంటి వారు అధికారంలోకి వస్తే వీళ్ళ పార్టీలకి భారీగా విరాళాలు ఇస్తారనే ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళు ఏం చెప్తే అది వింటారనే ఉద్దేశంతో రకరకాలుగా ఈ రకమైనటువంటి ఆలోచనతో పార్టీలు కూడా ఉండడం వల్ల ఈ రోజు వాళ్ళు గెలుస్తూ వస్తూ ఉన్నారు. ప్రజలకు మాత్రం ఒక ప్రత్యామ్నాయ శక్తి కావాల్సిన అవసరం ఉన్నదని బలంగా నరాన ఉన్నది. కానీ దానికి ఆల్టర్నేటివ్ గా ఆ లీడర్షిప్ కనిపించాలా, ప్రజలకు ఆ నమ్మకం రావాలా. ఎస్, ఈయనైతే మా కోసం నిలబడతాడు, మా కోసం కొట్లాడతాడు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతాడనే నమ్మకం వచ్చిన రోజు ఖచ్చితంగా ఇప్పుడు పెరుగుతా ఉన్నది నమ్మకం. ఒక్కొక్క రోజు ఖచ్చితంగా నిజమే కదా, చెప్తున్నటువంటి విషయాలు నిజమే కదా. మార్పు ఒక రోజుతో సాధ్యమయ్యేది కాదు. 10 సంవత్సరాల నుంచి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ జరుగుతున్నటువంటి పరిణామాలను విశదీకరిస్తూ దాని వెనుక ఉన్నటువంటి కుట్రలు చెప్పిన రోజు, ఆ చైతన్యమైన రోజు మార్పు రాక తప్పదు. సో నమ్ముతున్నారు అయితే మార్పు అని చెప్పేసి? ఖచ్చితంగా రంజిత్ లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తారంటారు? ఖచ్చితంగా ఇస్తారు. పక్కా. రంజిత్ కుమారే కాదు, రంజిత్ కుమార్ లాగా లేకుంటే రంజిత్ కుమారే అవుతాడు అని నేను అనట్లేదు. ఎందుకోసం అంటే ఎవరైతే ఒక బలమైనటువంటి రాబోయే రోజుల్లో యువత కావచ్చు, ఇంకో రంజిత్ కుమార్ కావచ్చు, XYZ ఎవరైనా కావచ్చు, ఆ కుటుంబం పాలన పట్ల విసుగు చెంది ఒక ప్రత్యామ్నాయ లీడర్షిప్ ను ప్రజలకు అందిస్తూ అభివృద్ధిని మేము చేస్తామని ఆ నమ్మకాన్ని కలిగిస్తే విద్యా, వైద్యం, సాగునీరు రకరకాలుగా అక్కడ వెనుకబడినటువంటి దాన్ని ఎందుకోసం అంటే మొత్తం ఆసియాలోనే అత్యంత వెనుకబడిన మండలం అక్షరాస్యత పరంగా మా గద్వాల నియోజకవర్గంలోనే ఉంది. చుట్టూ నీరు, ఒకవైపు కృష్ణా నది, ఒకవైపు తుంగభద్ర నది, ఈ 2 నదులు ఉన్నా కూడా మాకు నీరు అందని పరిస్థితి ఉన్నది, వలసలు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కష్టాలను తీర్చే నాయకుడు వస్తే గనక ఆ నమ్మకాన్ని, ఆ భరోసాని
ప్రజలకు ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా మార్పు వస్తుందని బలంగా నమ్ముతున్నాం. అన్న, మీరు జాయినింగ్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తే అలాంటి సిచ్యువేషన్ వేరే పార్టీలకు వెళ్తే ఈరోజు మీకంటూ రేపు ఏదన్నా కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే ఇంకేదైనా పదవిలో ఇట్లాంటివి కూడా హామీలు వచ్చినాయి, ఆయన కూడా పక్కన పెట్టారని విన్నాను. ఎందుకు అంటే కవితక్క గారిని గుడ్డిగా నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్మకమే కదండి. నేను ఏమంటున్నా అంటే కార్పొరేషన్ నమ్ముతున్నారా, గుడ్డిగా నమ్ముతున్నారా? నమ్మకం. ఒక సార్వోదయ తెలంగాణ లక్ష్యంగా, సామాజిక తెలంగాణ లక్ష్యంగా పోరాడుతున్నటువంటి కవితక్క గారి మీద నమ్మకంతో, భరోసాతో ఈ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఏ కార్పొరేషన్ పదవికో, ఏ కాంట్రాక్టర్కో, ఏ చిన్న చిన్న డబ్బుకో, ఇంకోటికో వ్యామోహపడి ఉంటే, ఆశపడి ఈ రోజు మళ్ళీ మేమే ఒక బహుజన నాయకత్వాన్ని చంపిన వాళ్ళం అవుతాం. మీకు మేము కోరుకున్నది ఏంటంటే మార్పు, ఒక రాజకీయ మార్పు జరగాల, అక్కడ నాయకత్వ మార్పు జరగాల. కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయాలా. మా నాయకత్వ మార్పు జరిగిందంటే ప్రజల జీవితాలు బాగుపడతాయి. అన్ని సమస్యలకు కారణం ఒక కుటుంబ పాలనే, ఒక అహంకార పాలనే అనే ఉద్దేశంతో ఈ రోజు మేము మార్పు దిశగా ప్రయాణిస్తున్నాం తప్ప ఏ కార్పొరేషన్ పదవి కోసమో, లేకుంటే ఇంకో పని కోసమో, ఇంకో కాంట్రాక్టర్ కోసమో కాదు. ఎవరో పార్టీలో చేరితే ఏమో ఇస్తే దానికోసం కాదు. మా నడిగడ్డ, మా గద్వాల నియోజకవర్గం మార్పు దిశగా మేము చేయాలని గట్టిగా డిసైడ్ అయినాం. అందుకోసం కొట్లాడతాం, ప్రజల తరఫున గొంతెత్తి నిలబడతాం. ఎందుకని ఇప్పుడు మీ జిల్లానే కదా రేవంత్ రెడ్డి గారు సీఎం అయింది అంటే, ఒక సీఎం అయి ఉండి సొంత జిల్లాని డెవలప్ చేసుకోలేకపోతున్నాడా? పాలకులకు ఎప్పుడు కూడా సొంత జిల్లా, సొంత ప్రాంతం అవన్నీ ఉండవు. దోపిడీ దగ్గర దోపిడీ చేసే క్రమం లోపల కులము, మతము, ప్రాంతం అవన్నీ ఉండవు. మా దురదృష్టం ఈరోజు మేము కూడా అట్లే అనుకున్నాం. మా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మాకు ఒక ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి మాకు వలస కష్టాలు పెరుగుతాయి, సాగునీరు రైతులకు అందుతుంది, మాకు విద్య పెరుగుతుంది, వైద్యం పెరుగుతుంది అని అనుకుని భ్రమపడినాం తప్ప కేవలం కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తూ ఈరోజు ఒక బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నాడు. మొత్తం ఢిల్లీకి మూటాలు మోయడం తప్ప తెలంగాణ ప్రాంత అభివృద్ధి పైన ఎట్లాంటి చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి మా జిల్లా నుంచి ఎన్నికైతే మేము సిగ్గుపడుతున్నాం. అయితే ఇప్పుడు కవిత గారు రేపు పార్టీ పెట్టబోతున్నారు, 25వ తారీఖు అనౌన్స్మెంట్. సో ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు? ఎందుకంటే చాలా వరకు పార్టీలో సెలబ్రిటీలు పెట్టి, పెద్ద పెద్ద ఉద్యమకారులు పెట్టి కూడా ఈ రోజు మూలన పడ్డటువంటి పరిస్థితి. సో కవిత గారు రాణిస్తారు అని నమ్మకం ఉందా మీకు? పోరాడే పటిమ, ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి, సమాజానికి ఏదో చేయాలనే తపన, అంతకు మించి కమిట్మెంట్, విజన్ ఉన్న నాయకుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఏదో ఆశపడి, భ్రమపడి, ఏదో వేరే రకమైనటువంటి ఆలోచనలతో వస్తే సక్సెస్ కాదు. ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండి వారిని హక్కును చేర్చుకొని వారి తరఫున గొంతెత్తి ప్రశ్నించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నేత తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత గారు. ఖచ్చితంగా మీరు చూసిన గతంలో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి మొండితనంతో ప్రజలకు సేవ చేసేటువంటి విషయంలో ఎట్లాంటి రాజీ లేని పోరాటం సాగిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. మన ఖమ్మంలోని వెలుగుమట్ల కావచ్చు, కుమ్మెర సంఘటన కావచ్చు, నాగర్ కర్నూలు సంఘటన కావచ్చు, మొన్న నారాయణపేటలో భూ నిర్వాసితుల పట్ల కావచ్చు, ఎక్కడ సమస్య ఉంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా కూల్చివేతల సందర్భంగా అక్కడ ప్రజల తరఫున అండగా నిలబడడం కావచ్చు, బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, మహిళా బిల్లులు, మహిళా రిజర్వేషన్స్ కావచ్చు, పూలే కోసం కావచ్చు, అంబేద్కర్ కోసం కావచ్చు, అంటే వారి ఆశయాలు ముందుకు ఏ రకంగా తీసుకెళ్లాలనే ధోరణితో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. గతంలో ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు చేసే సిద్ధాంతాలు ప్రజలకు బలంగా తీసుకురాకపోయినారు, ఆ పోరాట పటిమ లేకపోయింది కాబట్టి ఫెయిల్ అయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మాత్రం ఆ పోరాట పటిమ ఉంది, ఒక విజన్ ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది, అంతకు మించి ఒక రాజీ లేని పోరాటం చేసి ఒక మొండితనం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆమోదిస్తారు, వాళ్ళ పట్ల నిలబడుతుంది అనేటువంటి భరోసా మాకున్నది. తెలంగాణ ప్రజలు కూడా అత్యంత త్వరలో వస్తుంది ఆ భరోసా. జాగృతి నుంచి ఒక్క సీట్ అన్న గెలుస్తారా? ఎందుకంటే ఇప్పుడు పవర్లో ఉంది కాంగ్రెస్, ఆపోజిషన్లో ఉంది బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది బీజేపీ. సో ఈ 3 పార్టీలను కాదని ప్రత్యామ్నాయంగా కవిత గారి పార్టీకి ఒక్క స్థానం అని ఇస్తారా? మీకు అదే చెప్తున్నాను, ఒక సీటు ఒక్క స్థానం అనేది ఏదైనా కూడా ఒకటితోనే ప్రారంభం అవుతుంది. మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లనే అన్నారు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కింగ్ కాబోతున్నది జాగృతి. ఒక్క సీటు కాడున్నాను, ఒక్క సీట్ అని వస్తాను, ప్రభుత్వం లేక వస్తుందని మేము గంటాపదంగా చెప్తున్నాం. ప్రజలు ఒక ప్రత్యామ్నాయ వేదిక కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఆ ప్రత్యామ్నాయ వేదిక, ఆ ప్రత్యామ్నాయ నాయకత్వం కల్వకుంట్ల కవితక్క గారు కనిపిస్తున్నారు. ప్రజలు నమ్మబోతున్నారు. ఇంకా బలంగా ఆమె వెంట రోజు మీరు ఇక్కడ చూస్తున్నారు. రోజు మీరు ఆఫీస్ దగ్గర చూసినట్లయితే రోజు బలమైన చేరికలు జరుగుతున్నాయి. ఇంకా పార్టీ పెట్టక మొదలే బలమైనటువంటి చేరికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. రేపు పార్టీ ప్రకటన తర్వాత, పార్టీ ఐడియాలజీ తర్వాత, పార్టీ సిద్ధాంతం ప్రకటించిన తర్వాత, పార్టీ విధి విధానాలు ప్రకటించిన తర్వాత ప్రజలు బ్రహ్మరథం పడతారు. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఏర్పడబోయే గవర్నమెంట్, ప్రభుత్వము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే పార్టీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ఏదైతే పార్టీ ఏర్పాటు చేస్తున్నామో ఆ ప్రభుత్వం ఏర్పడబోతుంది. సో ఏప్రిల్ 25 తెలంగాణ
ప్రజల తెలంగాణలో ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు ఆఫ్టర్ 25th బిఫోర్ 25th ఉంటుందా? ఖచ్చితంగా ఎప్పుడైతే ఏప్రిల్ 25 తర్వాత పార్టీ విధి విధానాలు ప్రకటించిన తర్వాత ఒకసారి తనకున్న కమిట్మెంట్ ప్రజలు విశ్లేషణ చేసిన తర్వాత ఏప్రిల్ 25 అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన రోజుగా నిలబడబోతున్నది. ఎందుకోసం అంటే సామాజిక తెలంగాణ లక్ష్యంగా రేపు పార్టీ ప్రకటించబోయే విధి విధానాలు ఉంటుంది. సర్వోదయ తెలంగాణ కోసం ఆ పార్టీ యొక్క విధి విధానాలు ఉంటాయి. అది మా అధ్యక్షురాలు కవితక్క గారు ప్రకటిస్తారు. ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఆ ఆలోచనలు ఆ సిద్ధాంతం బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకోసం అంటే ఆ బలమైన ప్రజల ఎజెండానే రేపు ఏర్పడబోయే మా పార్టీ విధి విధానాలు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ప్రజల నుంచి దాదాపు 50 అధ్యయన కమిటీలు వేసి ప్రజలు ఏం కోరుకుంటారు అనేక వర్గాలు, మహిళలు, కార్మికులు, కర్షకులు, రైతులు, ఆటో కార్మికులు, ఒక్కరు కాదు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క రంగాల విద్య పైన, వైద్యం పైన, వ్యవసాయం పైన అనేక రంగాలపైన అధ్యయన కమిటీలు వేసి ఐటీ ఎంప్లాయీస్ పైన ప్రతి ఒక్కరూ అనేక ఓబీసీల పైన, బీసీల పైన ప్రతి ఒక్కరిపైన కమిటీలు వేసి అధ్యయనం చేసి వారి యొక్క బాగు కోసము ఏం చేస్తే బాగుంటుంది, వారి జీవితాలు ఎట్లా చేస్తే బాగుపడుతుందనే ఆలోచనతో ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలతో రేపు ఏప్రిల్ 25న ఒక పార్టీ ప్రకటన చేయబోతా ఉన్నది. ప్రజలు బ్రహ్మరథం పడతారని ఆశాభావం బలంగా వ్యక్తం చేస్తారు. అన్న, ఇప్పుడు మీరు కవిత గారి మీద అభిమానంతో ఆ రోజు జాయిన్ అయ్యారా, లేకపోతే 1కి 10 సార్లు ఆలోచించుకొని పర్ఫెక్ట్ ఫ్యూచర్ మనకుంది, కవిత గారు డెఫినెట్ గా బహుజనుల కోసం, బడుగు బలైన వర్గాల కోసం పాటుపడతారని చెప్పేసి ఇవన్నీ ఆలోచించుకొని వెళ్ళడం అనేది జరిగిందా? గత కొన్ని నెలల నుంచి మీరు చూస్తూ ఉంటే మారిన కవితను చూసినారు, మారబోతున్న కవితను కూడా మీరు ఇంకా చూస్తారు భవిష్యత్తులో. సామాజిక తెలంగాణ వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ పనికొన్న రాజకీయాలు సమాజము ప్రజల ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటాయి. ఒక సామాజిక తెలంగాణ లక్ష్యంగా పోరాడుతుంది కవితక్క. బీసీలకు యువతకు న్యాయం చేస్తుందని చెప్పేసి పోరాడుతుంది కవితక్క. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈరోజు సర్వోదయ తెలంగాణకు కట్టుబడి పనిచేస్తున్నందునే ఈరోజు మేము అక్కంట మనం జర్నీ చేయడం జరుగుతుంది. ఓకే అన్న, సో మొత్తానికి ఆల్ ది బెస్ట్ రంజిత్ అన్న. మీలాంటి యువకులు కూడా పార్టీలోకి రావాలి. చూద్దాం, మీరు కాన్ఫిడెన్స్గా చెప్తున్నట్టు రేపు జాగృతి బడుగు బలైన వర్గాల కోసం ఏం చేస్తుందో చూద్దాం. ఫైనల్గా ఏం చెప్తారన్న 25వ తారీఖు గురించి కావచ్చు, తర్వాత మీ కార్యకర్తలకు కావచ్చు, గద్వాల ప్రజలకు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వం రెండు యొక్క ప్రభుత్వాల పనితీరు చూసినారు. ఈరోజు కవితక్క గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 25న సామాజిక తెలంగాణ లక్ష్యంగా పార్టీ ప్రకటించబోతా ఉంది. అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఏర్పడబోయే పార్టీని ఖచ్చితంగా మనం అందరం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, మన బతుకులు మారడం లేదు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కూడా ఈ రాష్ట్రం లోపల ఆత్మగౌరవం లేని పరిస్థితి, రాజ్యాధికారం లేని పరిస్థితి. కాబట్టి వారికి రాజ్యాధికారం ఇవ్వాలనే తపనతో, వాళ్ళకి ఆత్మగౌరవం ఇవ్వాలనే తపనతో విద్య, వైద్యము, వ్యవసాయము కనీస అవసరాలు అందించాలన్న లక్ష్యంతో ఈరోజు పార్టీ ఏర్పడబోతుంది. ఆ పార్టీ ఖచ్చితంగా మనమందరం కూడా మనందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, విధి విధానాలు ఆమోదయోగ్యంగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి కవితక్క గారిని ఒక మహిళ ఈరోజు బయటకు వచ్చి కుటుంబాన్ని సైతం ధిక్కరించి అవమానకర రీతిలో బయటికి గెంటేస్తే ఎక్కడ కూడా కుంగిపోకుండా పార్టీని స్థాపిస్తూ ప్రజల కోసం నేను నిలబడతా, ముఖ్యంగా తెలంగాణ అనే ఆత్మను పురుడు పోసుకుని రేపు పార్టీని ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలు ఆదరించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే అన్న, సో థ్యాంక్ యూ సో మచ్. ఇది రంజిత్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.